తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, అమ్మవారి సేవకులు, దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ మహాదేవ శ్రీమాత్రే నమః. లాస్ట్ వీడియోలో మీరు అన్నారు డిజాస్టర్స్ అనేవి ఉన్నాయి 2026లో అంటున్నారు. అంటే న్యాచురల్ డిజాస్టర్స్ లైక్ భూకంపం కానీ సునామీలు కానీ ఉండబోతున్నాయి అని అన్నారు. ఒక ఇంత భయానకం, కానీ ఇదేదో భయపెట్టడానికి చేసేటటువంటి వీడియో కాదు. అవగాహన పెంచుకుంటే ఇప్పుడు ఏదో పెద్ద పెద్ద యాత్రలకు వెళ్ళిపోతూ ఉంటారు. రాంగ్ టైంలో వెళ్ళి ఇబ్బంది పడటం అనేది కరెక్ట్ కాదు. ఒక్కసారి మనకు అవగాహన అనేది ఉంటే కరెక్ట్ టైంలో వెళ్తే ప్రశాంతవంతంగా యాత్ర అనేది కంప్లీట్ చేసుకొని వస్తారు. సో ఈ కారణంగా అడగడం జరుగుతుంది. ఏంటి, ఏం జరగబోతుంది 2026లో? తప్పకుండా అమ్మా. మనకు గత 2024లో కొంత లైక్ హిమాచల్ మన మంచు పర్వతాలు కొంత కేదార్నాథ్ బద్రీనాథ్ లైక్ అక్కడ మన భారతీయులు ఎంతో ఇబ్బంది పడ్డ దాఖలాలు కూడా ఉన్నాయి వాస్తవానికి కూడా. సో ఇక్కడ విషయం ఏమిటి అంటే ప్రజెంట్గా చూసుకున్నటువంటి సందర్భాలలో గోచారంలో మనకు నడిచేటువంటి లైక్ ఆ యొక్క గ్రహస్థితి కావచ్చును కొంతమేర ఇబ్బంది పడేటువంటి సిచ్యువేషన్స్ అయితే ఉన్నవి. ఇందులో ముఖ్యంగా వేడి తరంగాలు లైక్ అంటే వడగాలి అంటారు కదా, అదొకటి. అదేవిధంగా రాళ్ల వర్షాలు లైక్ రాత్రి కూడా హైదరాబాద్ లో జరిగింది, రాళ్ల వర్షమే కురిసిందా. రాళ్ల వర్షాలకు సంబంధించినవి వ్యవసాయదారులకు అంటే ఏదో అని కాదు కానీ వ్యవసాయదారులకు మాత్రం కొంతమేర పంట నష్టము జరిగేటువంటి ఛాన్సెస్ అయితే కొంత ఉన్నవి. అదేవిధంగా ఇందాక మనం భూకంపము ఎక్కడ రాబోతున్నది ఏమిటి అనేది కానీ అసలు రాబోయే ఒక 4-5 మన భారతదేశానికి సంబంధించినటువంటి కొంత విపత్తులు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇందులో మొట్టమొదటిది వరదలు లైక్ అదేవిధంగా వరదలు రావడాలు అంటే రాబోయే రోజులలో ఈ సమ్మర్ దాటిన తర్వాత వర్షాలు కొంతమేర మనకు గ్రామాలు కొన్ని గ్రామాలు కానీ కొన్ని ఈ పట్టణాలలో కూడా కొన్ని ప్రదేశాలలో నీటికి సంబంధించి కొరత, అదేవిధంగా వరదలు మూలకంగా కొన్ని ఇబ్బందులు. ఈ సమ్మర్లో అధికంగా వేడిగాలులు, ఉష్ణోగ్రత అనేటువంటిది పెరిగేటువంటి పరిస్థితులు. హిమాలయ ప్రాంతాలలో ఉండేటువంటి వారు మాత్రం జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా ఎండలు అధికంగానే ఉంటవి, నీటి కొరత కూడా అధికంగానే ఉండబోతున్నది. మరొక విషయం ఏమిటి అంటే హిమాలయ ప్రాంతం అంటే జమ్మూ కాశ్మీరు, హిమాచల్ ప్రదేశ్, అదేవిధంగా ఉత్తరాఖండ్, నార్త్ ఈస్ట్ ఇండియా మనకు అస్సాం, మణిపూర్, నాగాలాండ్, ఇంకొకటి మా అక్షరాల వారు జాగ్రత్తగా ఉండండి. మా అక్షరము, ఆ అక్షరము, ఈ ప్రదేశాలు, లా అక్షరం కూడా లైక్ గుజరాత్ రిలేటెడ్ గతంలో పెద్ద భూకంపం కూడా జరిగింది గుజరాత్లో. సో ఇక్కడ ఇంకా అండమాన్ నికోబార్ రిలేటెడ్ కావచ్చును. కొంత ఢిల్లీ ప్రదేశాలలో ఒక మేర కొంత ఏదో జరిగింది అనే విధంగా ఉండేటువంటి మనకు పరిస్థితులు అయితే కనబడుతూ ఉన్నాయి. సో ఓవరాల్గా భూకంపము అనేటువంటిది ఎప్పుడు వస్తుంది ఏమిటి అనేటువంటిది ఎవరు చెప్పలేరు వాస్తవానికి, కానీ ఇది సూచనలు మాత్రం 100కు 200% ఉన్నాయి. కనుక ఎవరైతే ఈ అక్షరాల వారు ఉన్నారో ఇదే అని కాదు, కొంత మన భారతదేశంలో కూడా కొన్ని ప్రదేశంలో ఇప్పుడు మనం చెప్పినవే కాకుండా ఇంకా బా అక్షరాలతో మొదలయ్యేటువంటి కొన్ని రాష్ట్రాల వారు కూడా జాగ్రత్తగా ఉండండి. తప్పకుండా వచ్చేటువంటి పరిస్థితులు అయితే ఉన్నవి. ఇంకా ఇవి ఎందుకంటే ఇది ప్రకృతి. ఇప్పుడు దీనికి ఏమైనా రెమెడీ అంటే మనం ఎవరు ఏం చెప్పలేం. మన జాగ్రత్తలో మనం ఉండాలి. మనకు సంబంధించినటువంటి దేవతార్చనలు ప్రతిరోజు చేసుకుంటూ ఉండాలి. అదేవిధంగా లైక్ మనకు ఇంకొంత మేర ఆయిల్, చమురు రిలేటెడ్ కానీ కొన్ని ఇష్యూస్ కానీ అంటే మోదీ గారు చెప్తూ ఉన్నారు బడ్జెట్ సమావేశంలో లైక్ లాక్డౌన్ రిలేటెడ్ కూడా ఉండే ఛాన్సెస్ కూడా ఉన్నవి అని కూడా చెప్తూ ఉన్నారు. కానీ అంత భయానకంగా పరిస్థితి మారుతుందని అనుకోవచ్చా? ఉండదు. కరోనా ఆ తల్లి అనాలి అసలు. ఎందుకంటే ఆ కరోనా కనుక ఆ సిచ్యువేషన్ అసలు ఎవరు ఊహించలేంది, ఎవరు కూడా ప్రిడిక్ట్ చేయలేని సిచ్యువేషన్ అది. అక్కడికి వెళ్ళిన వాళ్ళు అక్కడే ఆగిపోవడం, ఎవరు ఊహించిండ్రా? మళ్ళీ ఇంకెక్కడికైనా వెళదాము అన్నా వెళ్ళరాకుండా పరిస్థితులు, స్తంభించిపోయింది ప్రపంచం. అలాంటిది కాదు కానీ అంటే నేను ఇవాళ షూట్కు వచ్చే సందర్భంలో నాకు అనిపించింది ఇంట్లో ఉంటే అయిపోవు కదా అని, ఎందుకు రావడం. ఆ
పెట్రోల్ బంకుల్లో ఉండేటువంటి అలా కార్స్ లైన్లు, ఆటోలు, పాపం ఎంత జనాలు టూ వీలర్స్ మీద ఇట్లా, వాస్తవానికి ఇది నిజంగా పుకారు లేపారా, ఇది అసలు ఏమిటో అర్థం కావటం లేదు. ఉన్నది, మీరు సిటీ అవుట్స్కర్ట్లో వెళ్తే ఫ్రీగా ఉన్నాయి పెట్రోల్ పంప్స్ కానీ అన్నీ. సో కనుక సిచ్యువేషన్ అయితే అది. Right. ఈ అక్షరాల వాళ్ళు కూడా ఆ అక్షరాల వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి అని చెప్తున్నారు. మా అక్షరాలు అయితే డిజాస్టర్స్ అనేవి డెఫినెట్ గా ఒకవేళ ప్రకృతి డిసైడ్ అయ్యిందంటే అది చేసుకొని వెళ్ళిపోతుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. లేదు. మరి మనకి సంబంధించిన వాళ్ళు మనము సురక్షితంగా ఉండాలంటే ఏ దేవతారాధన ఖచ్చితంగా చేసుకోవాలి మురళి? అని అదే చెప్తున్నామ్మా. ప్రకృతి ఇప్పుడు ఒక వర్షాన్ని మనం ఆపలేము. సో మీరు అన్నది ఓకే, ఐ విల్ అండర్స్టాండ్. కనుక మన ఇష్టదైవారాధన అనేది మనం చేసుకోవడము సురక్షితము. కనుక ఏదైనా ఒకటే అమ్మ. ఇప్పుడు సాక్షాత్తు శ్రీరాములచంద్రుల వారు ఏమన్నారు, ధర్మో రక్షిత, అంటే రాముల వారిని చూస్తే అనిపించేది ధర్మం. మనం ఎంత ధర్మంగా ఉంటాము, ఎంత నిజాయితీగా మాట్లాడతాము, అంతే, అదే మనల్ని కాపాడుతుంది. కానీ ఇవాళ రేపు ఎంత ధర్మంగా ఉంటామో, ఎంత నిజాయితీగా ఉంటామో, అది కూడా మనకు కొంతమేర ఇబ్బందిని కలిగించే సందర్భాలే ఉన్నవి. అయ్యో అన్న మనకే రివర్స్ అయ్యే పరిస్థితి ఉన్నది. చూస్తున్నాం మనం. అయ్యో అని డబ్బులు ఇచ్చిన వాళ్ళు ఎంతమంది మునిగిపోయారు అసలు. పాపం అండి, చదువు కోసమో లేకపోతే ఏదో హాస్పిటల్ ఖర్చులని ఇచ్చాము, మళ్ళీ తిరిగి రావట్లేదు అని అంటున్నారు. ఎందుకంటే మనము మన డబ్బులు మన దగ్గర ఉంచుకునేది బెస్ట్. నా కొడుకుని నమ్మాల్సిన పని లేదు. నేను చెప్తున్నా కదా, ఎన్ని కాల్స్ అంటే 65 లక్షలు, 3 కోట్లు, ఏంది అది? వాడు ₹1 తీసుకొని మీకు 3 కోట్లు ఇస్తా అని చెప్పి స్కామ్. ఎంత మంది వస్తున్నారు. నేను అదే చెప్తున్నా అమ్మా. మీకు ఇంకో విషయం తెలియదు, 10% ఇంట్రెస్ట్. ఆడపిల్ల 10% ఇంట్రెస్ట్, 60 లక్షలు. ఒకసారి నమ్మాము, 5 లక్షలు ఇచ్చాము, తిరిగి ఇచ్చారు. రెండోసారి నమ్మాము, 10 లక్షలు ఇచ్చాము, తిరిగి ఇచ్చారు. మళ్ళీ 40 లక్షలు తీసుకొని తిరిగి ఇచ్చాడు గురువుగారు. 60 లక్షలు తీసుకున్నాడు, గయాబ్, ఫోన్ స్విచ్ ఆఫ్, కనబడతలేడు, ఇంట్లో తెలియదు. ఏం చేయాలి నేను? ఏం చెప్తాం వీరికి? మనం పట్టుకొని పోయి అయితే ఇవ్వలేం కదా. సో కర్మ అది. అందుకే ఏది ఎక్కడి వరకు ఏం జరుగుతుంది, ఎట్లా ఉండబోతున్నది, ఏం జరిగింది, ఏం జరుగుతుంది, ఏం జరగబోయేది, వారి జాతకరీత్యా చూసుకొని ముందుకు వెళ్తే సరిపోతుంది. జాగ్రత్త అన్న. చాలా మట్టుకు ఇప్పుడు అంటే నెంబర్ ఆఫ్ ఛానల్స్లో ఒక మాట, వృశ్చిక రాశి వారికి లైక్ 2021 ఆగస్టు నుంచి 2024 జనవరి ఫిబ్రవరి లైక్ 2025 బాగా లేదు. ఇది ఏ రకంగా మనీ రిలేటెడ్, ఆ వృశ్చిక రాశి వారికి ఉన్నంత సోకు, అంటే ఎందుకు ఇట్లా అంటున్నా అంటే వేరే రకంగా కాదు, ట్రేడింగ్ చేయాలని ప్రతి ఒక్కరికి అధికంగా ఉంటుంది. నీ నూనె అక్షరాల వారికి కావచ్చును, లేదా వృశ్చిక లగ్నం వృశ్చిక రాశి వారికి ట్రేడ్ చేయాలని కానీ, లేదా లాటరీ కొనాలని కానీ, లేదా గుర్ర పందాలని కానీ, ఆన్లైన్ గేమ్స్ అని కానీ, ఇంట్రెస్ట్ బిట్ కాయిన్స్ అని, లైక్ ఏమైనా చెప్పలేం, ఇంట్రెస్ట్ బాగా ఉంటుంది. వీరు తొందరగా మోసపోతారు, రహస్యంగా ఉంటారు, ఏది చెప్పరు, మోసపోతారు, డబ్బులు మొత్తం నాశనం చేసేసుకున్నారు ఆల్రెడీ. సిచ్యువేషన్ ఎట్లా ఉంది ఏమిటి అంతే అట్లా. కనుక తొందరపడద్దు, అది పరిస్థితి. రైట్ అండి. ఖచ్చితంగా చెప్పేటటువంటి సూచనల్ని జాగ్రత్తగా కన్సిడర్ చేసుకుంటూ, జాగ్రత్తగా వాటిని దృష్టిలో పెట్టుకుని వేసేటటువంటి అడుగు జాగ్రత్తగా వెయ్యాలి. గ్రహస్థితి అలా ఉంది కాబట్టి ఇంపాక్ట్ చూపిస్తుంది కాబట్టి మన జాగ్రత్తలో మనం ఉండాలి. ఇష్టదేవత ఆరాధన ఖచ్చితమైనటువంటి మంచి ఫలితాలను ఇస్తుంది అని చెప్తున్నారు కాబట్టి రైట్. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. అంటే భూమి మనకు ఏర్పడదు కనుక సాక్షాత్తు ఈశ్వరుని కొడుకు ఈ యొక్క ధరణి అంటే లైక్ కుజుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకుంటే మంచి ఫలితం. రైట్. థ్యాంక్ యూ. నమస్తే. మహాదేవ్.